ఫైనల్లీ నేనైతే మన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియంకి అయితే వచ్చాను. సమ్మక్క సారక్క ఆదివాసుల జీవనానికి సంబంధించి వాళ్ళు వాడిన వస్తువులు పరికరాలు ఈ మ్యూజియంలో పొందుపరిచారు. అందరూ తప్పకుండా రండి, చూసుకోవచ్చు. నేనైతే వచ్చాను. ఇక్కడైతే మ్యూజియంలోకి పోవాలంటే టికెట్ తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ ఎంత అన్న? 10 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. టికెట్ అయితే తీసుకున్నాను, మ్యూజియం టికెట్. చూసుకోవచ్చు, చూసుకోండి. ఆదివాసులకు సంబంధించి వాళ్ళు వేసుకున్నటువంటి లోపలికి ప్రవేశం ఉంది. ఇది మేబీ గుట్ట, చిలకల గుట్ట అనుకుంటా. ఐ థింక్ వాళ్ళు వాడినటువంటి కుండలు, ఇంటికి అవసరానికి వాళ్ళ గుడిసెలకు వాడిన దూలాలు. అసలు మ్యూజియం వాళ్ళు వంటకు ఉపయోగించినటువంటి కుండలు తీయడానికి వాటికి సంబంధించి గాంటలు వాళ్ళు మన చెట్లతో కట్టెలతో చేసుకున్నది. చూసుకోవచ్చు. తట్టలు, బుట్టలు, ఏవైనా వస్తువులు తీసుకురావడానికి, తీసుకొచ్చుకోవడానికి. చూడొచ్చు, కట్టెతో చేసిన పీట, కట్టెతో చేసిన పీట. ఇవి మన ఆనకాయలు ఉంటాయి కదా, సూరకాయ, వాటితో చేసుకున్న బుర్రలు అంటారు వీటిని. అందులో వీళ్ళు వాటర్ని పొందుపరుచుకొని నిల్వ చేసుకుని తాగేవాళ్ళు. చూడొచ్చు. ఒకసారి జరగదు. చూడొచ్చు సమ్మక్క సారక్క. చూడొచ్చు, ఇది ఒక రకమైన గొడ్డ లాంటి పరికరం. చూడొచ్చు, ఆదివాసులు వాడినటువంటి కత్తి. చూడొచ్చు, ఇక్కడ ఆదివాసీల బిందెలు అయితే ఉన్నాయి వాటర్ నిల్వ కోసం. వీటిని రాగి బిందెలు అంటారు. ఇది చూసుకోవచ్చు. దీంట్లో మనం పచ్చడికి నూరుకున్నటువంటి అంటారు కదా, అది అనుకోవచ్చు మనం. వాళ్ళకి సంబంధించి రాగి, ఇత్తడి, చెంబులు, ప్లేట్ లైట్స్ అయితే ఉన్నాయి. రోకల బండలు కూడా ఉన్నాయి. చూడొచ్చు. వీటిని తవ్వలు అంటారు. మనం చిన్నప్పుడు చూసే ఉంటాం కదా మన ఇంట్లో, అట్లు బియ్యం ఎవరికైనా ఇచ్చేటప్పుడు, అమ్మేటప్పుడు ఉపయోగించడానికి. ఇదైతే రోలు, పచ్చడి ఇంకేదైనా నూరుకోవడానికి. ఇదైతే ఇసురవుతూ పప్పు దినుసులు వాళ్ళు నూరుకునేవాళ్ళు. ఇది ఆదివాసీల మన చూడొచ్చు. కంకకట్టు ఉంటుంది కదా, దాన్ని నరికి చీల్చి తయారు చేసినటువంటి ఆదివాసీల మంచం అయితే చూడొచ్చు మనం. చూడండి, ఆదివాసీల బుట్టలు. చూడండి, ఆదివాసులు వాడినటువంటి చేప, పడుకోవడానికి అప్పుడు వాళ్ళు చేపలే వాడేవాళ్ళు. వాళ్ళు వాడినటువంటి నాగలి, భూమిని దున్ని వ్యవసాయం చేసేవాళ్ళు. నాగలి అయితే చూసుకోవచ్చు మనం. వాళ్ళు పనికి వాడినటువంటి ముడ్లు, గుడ్డలి, బాడ్ష, పార చూసుకోవాలి. ఇవి మన ఎద్దు, ఆవులు ఉంటాయి కదా, వాటి మెడలు వేసేవాళ్ళు. ఏదైనా గంటలు అనేవాళ్ళు. కప్పెర, ఇత్తడు. వాళ్ళు వాడినటువంటి
పెసర్లు బొబ్బర్లు మన శనగలు పోసుకుంటాం కదా, వాటిని నాగలతో దున్నేటప్పుడు దీన్ని పెట్టి మన దినుసులు ఒక్కొక్కటిగా సాల్లో పోసుకుంటూ వస్తారు. ఇవి చూసుకోవచ్చు వాళ్ళు వాడినటువంటి కొడవళ్ళు, కత్తులు, కూరగాయలు పోసుకున్నటువంటి కత్తిపీటలు. వీటిని డంక డోళ్ళు అంటారు, కానీ కప్పెరాని ఉంది. ఇక్కడ చూసుకున్నటువంటి చూడండి, ఇవి మనం చూసారు కదా, ఇవి మనమైతే గడ్డి పొలం కోసాక గడ్డి దుబ్బడానికి, కుప్పలు చేయడానికి ఉపయోగిస్తాం మనమైతే. ఇది చూసుకోవచ్చు, మనం ఇంట్లో గుడిసెలో ఎప్పుడైనా మట్టి పోసుకొని వాటిని సమానంగా ఇట్లా గట్టిగా ఒత్తుకోవడానికి పనిచేసేది. గుంటక బల్ల. ఇది ఏంటంటే మనకు చిన్నప్పుడు బావిలు ఉండేవి కదా, మనం తవ్వుకున్నట్టు బావులు, వాటికి తాడు కట్టి ఈ మధ్యలో తాడు పెట్టి ఇట్లా వాటర్ బొక్కెన కట్టి గుంజేవాళ్ళం కదా, సేమ్ ఇది అదే అనుకోవచ్చు. దీన్ని మనం జంతువు పంది కూర, అడవి పంది ఉంటుంది కదా, అడవి పంది కూర. పెద్ద పులి వీట, దీంతోనే పెద్ద పులి కొట్టేవాళ్ళు. కండ్రగొడ్డలి అంటాం కదా, మన పరశురాముడు వాడినటువంటి గొడ్డలి, అది ఇలాంటిది అన్నమాట. చూసుకోవచ్చు కండ్రగొడ్డలి. పౌజు పిట్టలు ఉంటాయి కదా, వాటికి ఉచ్చు బిగించే వాళ్ళని గురించి మనం చూసుకోవచ్చు. పావురాల బీట, పావురాలు పడేసే బీట చూసుకోవచ్చు. బాణాలు ఇవి. ఇదైతే విల్లంబు, వాళ్ళు వాడినట్టు విల్లంబు. మిల్లుల బాణాలు, ఇంకా చాలా ఉన్నాయి చూసేవి. మనం అన్నీ చూసి మంచి వీడియో అప్లోడ్ చేస్తాను. కొమ్ము, ఇదేదో జంతువు కొమ్ము అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. దీని పేరు వచ్చేసి ఎర్రపు బుట్ట. వాళ్ళు వాడినటువంటి ఇది చేప వల. ఇక్కడైతే చూసుకోవచ్చు మనం ఆదివాసీలకు సంబంధించి కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి.
ఇది అప్పటి ఆదివాసీలు వాళ్ళు వంటకు ఉపయోగించినటువంటి పొయ్యి అంటారు, దీన్ని కుండ అంటారు. మనం ఇప్పుడు కొత్త మన గ్యాస్ స్టవ్లు వచ్చాయి. చూడొచ్చు వాళ్ళు వంటకు ఉపయోగించినటువంటి కుండలు చూడండి. వాళ్ళు వాడినటువంటి డోళ్ళు ఉన్నాయి. వాళ్ళకు ఏదైనా పండుగ కానీ ఫెస్టివల్స్ ఉంటే వాళ్ళు ఆ ధ్వనిశబ్దం చూడొచ్చు. మనం కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఆదివాసీలు వాళ్ళ చేతులకి కాళ్ళకి వేసుకున్నటువంటి కడాలు. వీటిని మనకు ఇప్పుడు సూట్ కేసు ఉంటాయి కదా, ఇవి వాళ్ళకి అలాంటివి అన్నట్టు ఆదివాసీ వాళ్ళకి. పైన కూడా ఏమేమి ఉన్నాయి చూద్దాం. పైన ఇంకేమైనా ఉన్నాయా? పైకి అయితే ఎక్కుతున్నా మీకు చూసుకోవచ్చు. పైన ఇంకేమైనా ఆదివాసుల గిరిజనులకు సంబంధించి వాళ్ళు వాడినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే చూద్దాం. చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఆదివాసులు అండ్ సమ్మక్క సారక్క వాళ్ళు జీవించినటువంటి అప్పటి వాళ్ళ ఇల్లు. దీన్ని గుడిసె అనుకోవచ్చు. వాళ్ళు జంతువుల చర్మాన్ని తొలిచి తయారు చేసినటువంటి డోలు, డప్పు అనొచ్చు. ఆదివాసీలు వాళ్ళ పండుగలు ఉంటాయి కదా, వాళ్ళ ఫెస్టివల్స్ వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అన్నట్టు. మహిళలు అందరూ కలిసి వాళ్ళ చేతుల్ని ఇలా పట్టుకొని వాళ్ళు రౌండ్గా ఎగురుతూ మరొకరు ఇట్లా డోలు వాయిస్తూ ఉండేవాళ్ళు.
సారక్క ఫెస్టివల్, సమ్మక్క సారక్క మేడారం జాతర అప్పటి ఓల్డ్ పిక్స్ అనుకోవచ్చు మనం. జాతర టైంలో ఆదివాసుల ఫోటోస్ ఇవి. ఫొటోస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. అప్పటి పాత సమ్మక్క సారక్క జాతర సమయంలో తీసిన ఫోటో. కిందకైతే వెళ్తున్నా. ఇది మన సమ్మక్క సారక్క మ్యూజియం. బయట ఇలా ఉంటుంది. తప్పకుండా అందరూ విజిట్ చేయండి మన సమ్మక్క సారక్క ఆదివాసుల మ్యూజియం. సరే ఉంటాం, మళ్ళీ ఫోటో తీద్దాం. బాయ్. నేను మీ విఎస్కే.